చెయ్యొచ్చు అన్నారు. మరి ఏరే వాళ్ళు చెప్తే ఎందుకు వినాలి చెప్పండి మాట? ఎందుకు వినాలి? చిన్న పిల్లగానికి 500 నోటీస్ చింపేస్తాడా దాచి పెడతాడా? మరి తెలియని వాళ్ళు చెప్తే మనం ఎందుకు చేయాలి? ఏది ఎంత చెప్పినా ఒకటే రోజు నమ్మకం అనేది రాదు, వస్తుందా? ఇందులో డబ్బులు మస్తున్నాయి, జనానికి డబ్బు కూడా అవసరం, అవునా కదా? మరి రెండింటికి ఉన్నప్పుడు జనాలు ఎందుకు రావట్లేదు చెప్పండి? తెలియక, అవునా కదా? చాలా మంది ఇందులో పెళ్లిళ్ళు అయిన వాళ్ళు, పెళ్లి అయిన తెల్లారి అత్తగారింటికి పోయినాక అత్త గాని భర్త గాని బీరోతాలు చేతికి ఇచ్చిరా? వాళ్ళంటే 3-4 ఏళ్ళు జర్నీ చేస్తే ఆస్తి ఎంత ఉందో తెలుస్తుంది, వాళ్ళకి అప్పులు అయినట్టు తెలుస్తుంది, అవునా కదా? ఈ ఒక్క మీటింగ్ 3-4 గంటలు విన్నంత మాత్రాన క్లారిటీ వస్తుంది, నమ్మకం మాత్రం ఒకటే రోజు రాదు. 3-4 ఏళ్ళు జర్నీ చేయాలి, అవునా కదా? మన పిల్లోడు రేపటి నుంచి రాడమ్మ స్కూల్ కి, 6 నెలలు మేము అందరూ వెళ్ళిపోతున్నాం, సంవత్సరం సబ్జెక్ట్ మొత్తం ఒకటేసారి చెప్పు, నీ సంవత్సరం ఫీజు మొత్తం కడతా అంటాం. టీచర్ చెప్తుందా? చెప్పదు. టీచర్ చెప్పినా పిల్లోడికి అర్థం కాదు, అవునా కదా? కొన్ని రోజులు మాతో పాటు జర్నీ చేస్తే అర్థమవుతుంది, తెలుసుకోవచ్చా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ, హైదరాబాద్ పక్కన కుబ్దుల్లాపూర్. నేను ఇందులోకి రాకముందుకు వ్యవసాయం పని మొత్తం వచ్చు. నేను చదువుకుంది 2వ తరగతి. ఇందులోకి రాకముందుకు 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ ఆయమని. అక్కడ పొద్దున 7:30 పోతే సాయంత్రం 7 గంటల వరకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు టైము టార్గెట్ బాసు ఉంటాడా అనడా? అలా 15 సంవత్సరాలు చేసిన టైంలో చాలా మంది ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు, అవునా కదా? 15 సంవత్సరాలు నర్సరీ పిల్లలకు సేవ చేసినని సాక్షాత్తు ఆ దేవుడి రూపంలోనే నేను ఈ రోజు మీ ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్లైడ్ పాండు సార్కి, మన సార్కి. మొత్తం విన్నాకన్నా కొట్టు, ఎక్కడన్నా కొట్టు. కంపెనీ పెట్టే దేవుడు గౌతమ్ మల్సా క్లాప్స్ ఏమవుతూ దేవుడు గౌతమ్ మల్సాకి 3 తరాలు ఉండపడి ఉంటారు. పాండు సార్ మా రూట్ కండక్టర్. నా ఎండ 3 నెలలు పడ్డాడు. మేడం నీ రాత మారిపోద్ది, ఒక్క మీటింగ్కి రాను. ఏం చేయాలి అన్న, బయట కొనేది ఇందులో కొను, నీకు నచ్చినంత కొను, వాడుకో, బాగుంటే వేరే వాళ్ళు చెప్పు, బాగాలేకుండా రిటర్న్ అన్నాడు. క్లియర్ ఉందా లేదా? షాప్ ఏడుందని అడిగిన. ఇక్కడ మాకు వనస్థలపురం అన్నాడు, మీకు మహబూబ్ నగర్. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిర్రు. ఆటో కిరాయి అయిందా లేదా? అదే ఆటో కిరాయి పెడితే మా ఊళ్ళో 2 సబ్బులు వస్తాయని చెప్పిన పాండు సార్, అవునా కదా? లేదు మేడం నీ రాత మారిపోద్ది, ఒక్క మీటింగ్ రాని 3 నెలలు పడినాయంట. నేను ఇలాంటి మస్తులు చూసిన, ఆల్రెడీ మోసపోయినా, ఏమైనా తేడా వస్తే నీ జాబ్ కూడా బంద్ చేపిస్తా అని చెప్పిన. పాండు సార్ రోజు చెప్పి నాకు ఒక రోజు బస్సు ఆపకుండా వెళ్ళిపోయింది. ఆయన కండక్టర్, రోజు ఊరికి రాక తప్ప నేను ఎక్కడ తప్పదు, అవునా కదా? ఆయనతో నాకు గొడవ ఎందుకు? ఒక మీటింగ్ పోయి మీటింగ్ బాగుంది, మా ఇంట్లో వద్దన్నట్టు నా జోలి గారు, అవునా కదా? ఆ రోజు ఫిక్స్ ఒక మీటింగ్ పోయినా. ఆ మీటింగ్ పోయి కూర్చున్నా, చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడు నాకు కరెక్ట్ రాలేదు. ఒక ఆయన వ్యవసాయం వాడుకున్నా, పంట బాగా పండింది, ఏరే వాళ్ళ చెప్తే 20,000 అన్నాడు. ఇంకొక ఆమె కిడ్నీలో రాళ్ళున్నాయి, 4 నెలలు వాడుకున్నా, ఏరే వాళ్ళ చెప్తే 30,000 అంటుంది. వీళ్ళందరూ చెప్పింది నచ్చలే. ఇప్పటిదాకా సార్ వాళ్ళు వంటలో చెప్పినా రైస్ బ్రాండ్ ఆయిల్, బైక్ లో పోస్తే ఇంజిన్ ఆయిల్ 350, బాడీలో పోస్తే ఆయిల్ ఎంత 120 బయటిది. అదే ఇంజన్ బోర్కి వస్తే కొన్ని లక్షలు పెట్టే దక్కదు. అదే ఇంజన్ బాగుంటే బైకులు 10 కొనొచ్చు జీవితాంతం. ఆ బైక్ ఇచ్చినంతగా దీనికి ఇయ్యం, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాం, అవునా కదా? చాలా మంది ఆ మీటింగ్ లో చెప్పి రైస్ బ్రాండర్ వాడుకున్నా గ్యాస్ స్టవ్ తగ్గింది, ఏరే వాళ్ళకి చెప్తే 5,000, హర్షం వాళ్ళకు వాడినా ఇంకో వాళ్ళకి చెప్తే 5,000 అన్నది. వీళ్ళందరూ చెప్పింది కరెక్ట్ కాలే. హర్షం వాళ్ళు ఎవరైతే చెప్పారో నాకు కరెక్ట్ అయింది. ఆమెకున్న రోగమే నాకుంది. నాకు బయట 15,000 అడిగి నాకు పెట్టే అంత లేక మేడం మాట నచ్చి ఒక 4 డబ్బాలు తీసుకెళ్ళినా. రోజు వాడుతూ ఉంటే నాకు ఒక 27 రోజుల పూర్తిగా తగ్గిపోయినాయి. చెప్పొచ్చలేదా? మనం ఆల్రెడీ హాస్పిటల్ పోతే మనకు తక్కువ అయితే పక్కింటి ఆమె బొమ్మని చెప్తాం, తగ్గకపోతే పోవద్దని చెప్తాం. నేను ఒక 4 చెప్పాను. ఆ 4 మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? మా పాప మందు రావట్లే, మా బాబు గ్యాస్ ట్రబుల్ ఉంది, మా డాడీకి జాబ్ లేదు అన్నారు. సండే రోజు మీటింగ్ ఉందని పాండు సార్ నాడు ఒక 4 తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టిన. ఆ 4 మీటింగ్ విన్నారు, ఎవరో కేంద్రంలో కొనుక్కున్నారు. రెండోసారి రావాలంటే బాగుంటొస్తారా బాగాలేకుండా వస్తారా? ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా?
ఇప్పుడు ఇక్కడ ఏడుందో బట్టల షాప్, ఇప్పుడు ఆషాఢ మాసంలో 1000కి 4 చీరలు ఇచ్చిరంటే తెస్తనే పక్కింటి ఆమె చూపిస్తాం. ఎక్కడైనా చుట్టా అంటే ఫోన్ కొడతా, అక్క 1000 రూపాయలు ఒక చీరలు ఉన్నాయండి. ఆమె కూడా పోయి ఆమె ఉంటుంది. లాభం ఎవరికి వస్తుంది? షాప్ ఆమెకు వస్తుంది. ఈ నలుగురు కాస్త ప్రోడక్ట్ వాడుకొని నా కింద 180 మంది అయ్యారు. నాకు 7450 రూపాయల చెక్ వచ్చింది ఫస్ట్ సారి. ఏళ్ళ తరబడి బ్రాండ్ వేరైనా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. రూపాయి ఇచ్చిరా? నేను ఓన్లీ షాప్ చేంజ్ చేసిన. నాకు వచ్చిన ఆరోగ్యం నలుగురు చెప్పిన. ఈ డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? మూడోసారి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మీటింగ్ లో కూర్చున్నా. ఆ మీటింగ్ లో తీసుకున్న క్లారిటీ తీసుకున్నా. థమ్స్అప్ మంచిదా, కొబ్బరి బొండ మంచిదా? తాత దాగి తండ్రికి చెప్పిండు, తండ్రి దాగి మనకు చెప్పిండు. ఇది దాగు బిడ్డ అని. మహబూబ్నగర్ లేకుండా ఏరే వాళ్ళకి తెప్పించుకుని తాగుతాం. కానీ ఇప్పుడు చుట్టాలు ఏం తెప్పిస్తున్నాం? థమ్స్అప్ దామని ఎవరు చెప్తారు? మహేష్ బాబు సినిమా చూసేది మనం ఆరోగ్యం కోరేటోడైతే కొబ్బరి బొండానికి యాడ్ ఇవ్వచ్చు కదా. మహేష్ బాబు కాదు, మన ఆరోగ్యం కాదు. డబ్బులు ½ లీటర్ పట్టుకొని దమ్ము నాకు గుట్టలు దుక్తా మనం 2 లీటర్ తాగుతున్నాం. మెట్ల మీద దుక్త కాలో చేరుగుతాం మనకి. అవునా కదా? అదే థమ్స్అప్ బాత్రూమ్ కుండి పోసి కడితే తెల్లగా అవుతుంది. సంతూర్ మంచిలో మెడిమిక్స్ మంచిలో మనకు తెలుసు. రోజు మాత్రం మెడిమిక్స్ మంచి తెలిసి సంతూర్ వాడుతున్నాం. సంతూర్ ఒక అమ్మాయి కొడితే మహేష్ బాబు వావు అంటాడు. వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటది. ఓహో మీ అమ్మ నాని అమ్మాయి అనుకున్నా అంటాడు. మరి మనం అదే సబ్బు వాడతాం. మళ్ళీ ఎవరు పిలిచిరా? నన్నైతే వినోలే. మిమ్మల్ని పిలిచినా చెక్ చేసుకోండి. గుట్కలు తినమని సెలబ్రిటీ ఆడిస్తున్నారు. మంచిదా చెడదా? వాళ్ళు మాత్రం తినాలి, మనం మాత్రం గుట్క తిని గుడ్డు పెట్టి రావాలి. వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నారు అని చెప్పారు. అదొక్కడే నమ్మిన నేను మునుగట్లే, ఎవరు ముంచట్లే. అవునా కదా? నాకు కావాల్సిన డబ్బు ఎదురింటాలో పక్కింటాలో మగుడు పైన కొట్టుకున్నా, అత్తలు కొట్టుకున్నా, కొట్టుకుని 40 మంది చెప్పేది. అత్తకేమైనా మొగుడికేమైనా వాళ్ళలో ఒకటి నోటి దురదా. అవునా కదా? 7:30 కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది. దీప ఏడిస్తే నేను ఇవ్వాలి, దీప నవ్వుతా నేను ఇవ్వాలి. దీప యాక్టింగ్ చేసి దేనికి డబ్బుల కానీ చేస్తూ 7:30 కాగానే పిల్లలకు కుక్కి నిలబెట్టుకుని టీవీ ముందర కూర్చుంటాం. అవునా? అదే దీప షూటింగ్ ఇస్తుంటే కాలు పెరిగిన చేయి పెరిగిన టీవీలలో ఫోన్లలో మారుమవుతుంది. మిమ్మల్ని నన్ను ఇక్కడ చౌరస్తాలో పొడి చేసిపోయిన అడగాడు. ఒకప్పుడు ఏజ్ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేది, ఇప్పుడు డబ్బుని బట్టి. అదే డబ్బు నాకు కావాలి. పక్కింటాల మాటలు పక్కన పెట్టినా, ఎదురింటాల పక్కన పెట్టినా, టీవీ సీరియల్ కట్ చేసిన, సబ్బు గురించి చెప్పడం స్టార్ట్ చేసి 3వ నెల 10,000 వచ్చింది. 10,000 వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా. వెచ్చేది గట్టిగా సంవత్సరం పట్టుకో. నువ్వు భూమి మీద ఉన్నా వస్తాయి, లేకపోయినా వస్తాయి అంటావు. నేను స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా. ఇంకా మా అన్నకి 10 సంవత్సరాలు చేస్తూ నా వయసు అయిపోయినా మెట్ల మీద జారిపడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఏమైనా ఇస్తుందా? మా ఆయమ్మ నువ్వు జారమ్మ అని ఒకటి పోయినాడు, ఒక పూలదండ, ఒక నెల జీతం ఇస్తుంది. అవునా కదా? నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ. నేను లేకపోతే నా పిల్ల పరిస్థితి ఏంటి? ఒక్కసారి నాకు వెన్నుముక్కలో ఉనుకుబెట్టింది. ఇన్ని రోజులు చేసిన కదా, నాకు 3 జనరేషన్ కావాలి. మీరందరూ అనుకోవచ్చు మా అమ్మ ఉంది, మా నాయన ఉంది, అమ్మ నాయన ఎవరు చూడరు. బెల్లం ఉంటేనే ఈగలు. అవునా కదా? కన్న పిల్ల తల్లిదండ్రులు తప్ప ఎవరు చూడరు. నాకు 3 జనరేషన్ కావాలి, 20,000 వస్తే చాలు అని పాడుతారంట. ఏం చెప్తా చేసిన సార్ ఒకటి చెప్పిండు, నీ తెలివి మొత్తం మూటగడి బయటపడి టీచర్ అయినా, డాక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా బయటతో వెస్టర్లో మాత్రం 0. ఫోన్కి ఛార్జింగ్ ఎంతనో, పిల్లలకి స్కూల్కి ఎంతనో. వెస్టర్లో సక్సెస్ కావాలంటే పనంకాల పరిగెత్తు, పైసలు ఎంకాలకు వస్తుంది. బిల్డింగ్ కూడా 2 గంట పడుతుంది. కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఎకరం పొలం ఉంది, చెయ్యాల్సిన మొత్తం చేసి 6 నెలలు వెయిట్ చేయాలి. అవునా కదా? అలాంటి మొత్తం చేసి 1 ఇయర్ నిలబడు, సంవత్సరం నిలబడి నీకు 1,00,000 ఇప్పిస్తాడు పాండు సార్. మహబూబ్నగర్ లో మంచి కళ్ళు కావాలంటే ఎవరిని అడగాలి? ఆ ఊళ్ళో తాగుబోతూనే అడగాలి. అవునా కదా? మన దగ్గర బాగుంది నాకు కళ్ళు అని చెప్తాడు. మరి 1,00,000 తీసుకుంటే ఎవరిని అడగాలి? 1,00,000 తీసుకున్న పాండు సార్ని అడగాలి. పాండు సార్ ఏం చెప్తా చేసినా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరు రాని. సార్ ఒకటి చెప్పిండు, పిలిస్తే రాని వారు గెలిస్తే వస్తారు. కడుపు నొప్పి లేస్తే గోలి నువ్వు వేసుకొని పక్కింటా వేసుకుంటా అన్నాడు. అలా సార్ ఏం చెప్తా చేసుకుంటూ పోయినా 10, 16, 32, 36 నెలకు వెళ్తుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,280. మీరందరూ సాయమ్మ సూపర్ మాట్లాడుతుందని. మీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. అవునా కదా? చాలా మంది 3 నెలలు చేస్తారు, 6 నెలలు చేస్తారు, ఎవరు వస్తారని కూర్చుంటారు. నాకు కూడా చాలా మంది ఎవరు రాలే.
ఏ పనైనా పిచ్చి పట్టించుకోని చెప్పండి సార్. 6 నెలలు రూపాయి రాకుండా నిలబడ్డా. ఈరోజు పోతూ పోతూ ఏమన్నా చనిపోయినా మా సార్ ఉన్న రోజులు వస్తాయి. నేను మా సార్ వెళ్ళిపోయినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. నేను పేదదాన్ని, నా పిల్లలు రిచ్ అయినా కాలేదా? దయచేసి అర్థం చేసుకోండి. మేఘాంగని గురుకుల పాఠశాలకి మీ సేవ కాడికి పోయి మొత్తం ఆన్లైన్లో కూర్చొని అప్లై చేస్తాం. దేనికి చెప్పండి? డబ్బులు లేక అమ్మ నేను ఉండలేను, నాకు ఫుడ్ పడుతున్నాను పిల్లలు చెప్పినా పిల్లల్ని దోష వచ్చి బయట ఏడుస్తాం తల్లిదండ్రులు. దేనికి? డబ్బు లేక. అసలైన జీవితం 24 గంటలు భార్య భర్త పని చేసుకొని ఉప్పు కారం పిల్లలు నిలబెట్టుకొని పిల్లల్ని పక్కన వేసుకొని పడుకుంటే అసలైన జీవితం. అవునా కదా? వచ్చింది ఒక అవకాశం, పట్టుకోవచ్చా లేదా? నేను మళ్ళీ గోల్ పెట్టుకున్నా డిసెంబర్ చెక్కు జనవరి 10 తారీఖు వస్తుంది. 8 లక్షలు తీసుకుంటా, నెలకి 8 లక్షలు. స్కూల్లో నెల జీతం 8,000. ఇప్పుడు ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. 4 సంవత్సరాల ఆయమ్మ జీతం వెస్టల్ ఒకటే నెలకు తీసుకుంటున్నా. ఎవరు ఒకటేనండి, నాకు 24 గంటలు పైన చెప్పులు తీసుకోవాలి. ఏం చెప్తే నా సొంత తెలివి మొత్తం బయటపడేసిన. మీరందరూ కూడా ఒకటే రోజు అర్థం కాబట్టి 24 గంటలు మీటింగ్స్ అటెండ్ అయినా. ఎగ్జామ్ రాస్తాం, జాబ్ వస్తుంది, ట్రైనింగ్ ఉంటుందా కదా? అదే ట్రైనింగ్ వెస్టల్లో 3 నెలలు మీటింగ్స్ అటెండ్ అయినా. మీటింగ్స్ నాతో పాటు జాయిన్ అయిన ఆయమ్మ నీకు మీటింగ్ అవసరం, నాకు మీటింగ్ అవసరం లేదు, టీచర్ డాక్టర్ అని చెప్పింది. రూపాయి కూడా తీసుకున్నాను. ఇందులో అతి తెలివి పనికి రాదు. అవునా కదా? మీరందరూ కూడా 1 ఇయర్ నిలబడి మీకు ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చో అప్లై చేయబట్టుకోండి. పాండ్ సార్ గవర్నమెంట్ జాబ్ 6 నెలలకే 1 లక్ష కొట్టిండు. ఆయమ్మ చెప్తారు వస్తారా? నేను అదే పాండ్ సార్ 6 నెలలు తీసుకుంటే నేను సంవత్సరానికైనా తీసుకోవాలని సిస్టమ్ పట్టుకొని డిసైడ్ అయ్యి నిలబడ్డా. అలానే నిలబడ్డా కాబట్టి నెలకు 4,55,000 తీసుకుంటూ నా కింద కొంతమంది లీడర్లు తయారు చేసిన. 3 జనరేషన్ ఎక్కడ ఉందా? దండం పెట్టి చెప్తున్నా, లేడీస్ బస్ పాస్ ఫ్రీ, దేవుడు గొంతు ఫ్రీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి బస్ పాస్ ఫ్రీ ఇచ్చిండు. అవునా కదా? పోయిన ఏజ్ తిరిగి రాదు, పోయిన టైం తిరిగి రాదు. మన పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇంకేరే మార్గం లేదు. ధనవంతులు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం వెస్టేజ్ ఒకటే. కూడా సిస్టమ్ పట్టుకొని 1 ఇయర్ పని వెనకాల పరిగెత్తండి, పైసా మీ వెనకాలకి వస్తుంది. పైసా వెనకాల చూడకండి. అవునా కదా? చాలా మంది 2 నెలలు 3 నెలలు చేసి ఏం వస్తలేదు చెప్తారు. ఏమి రాదు. 2 ఎకరాల పొలం ఉంటే నువ్వు దున్నిత్తనాలు చేంజ్ చేస్తే అది వస్తుంది. ఐడియా ఇంట్లో పట్టుకుంటే రాదు, రూపాయ వస్తుందా? ఒకటే మీ అప్లై చేయబట్టుకొని 1 ఇయర్ నిలబడి మీరు అందరూ 1 లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.